హాయ్ అండి. ఏంటా ఇవి 2 చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవొచ్చేసి మా అమ్మోళ్ళ గార్డెన్‌లో పెరిగిన పొట్లకాయ పచ్చడి చేస్తున్నా. ఇవైతే పొట్లకాయే కాబట్టి ఈజీగా ఓకే. మెత్త మెత్తగానే ఉంటది. చక్కగా కట్ చేసి ఏపేసాను. అవి మిక్సీ పట్టేస్తాం. మనం 2 చేతులు పెట్టి ఇలా 2 సైడ్స్ ఇలా తీసేసి ఇలా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ మన 2 చేతులకి జిగటంతా అయ్యి కొన్ని వచ్చేసరికి ఇంక చేయలేకపోతాము. లేదంటే ఈ కట్టర్ వాడచ్చు. ఇదైనా కూడా కొంచెం టైం టేకింగే కదా. ఈజీగా ఈ కట్టర్స్ అన్నీ ఉన్నాయండి ఇంట్లో, కానీ వాడము. మనం అన్నీ కొంటాము. మహిళలందరూ మన లేడీస్ అందరం చేసే పని ఏంటంటే ఇవన్నీ కొన్నాం, బట్ వాడం. ఉపయోగించుకుంటే చాలా ఈజీగా అయిపోయిద్ది వంట. సో ఇది ఇలా వచ్చేసి ఈ దొండకాయని ఇలా కట్ చేసి ఇలా దీంట్లో పెట్టేసి ఈజీగా అయిపోయిద్ది అన్నమాట. ఇక్కడ ఇలా ముక్కలు చూపించి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కర్రీకి కానీ మనం పచ్చడికి వేపుకోవాలన్నా ఇది చాలా ఈజీ అన్నమాట ఈ ప్రాసెస్. ఆ కట్టర్ కన్నా కూడా ఈ కట్టర్ చాలా బాగుంది. మీరు టీవీ చూస్తా అయినా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా. ఎన్ని దొండకాయలైనా కట్ చేయొచ్చు. ఈ వెజిటబుల్ కట్టర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఒకసారి అందరికీ చెప్దామని చెప్పి ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను అన్నమాట. నేనైతే ఇవన్నీ వాడకుండా పక్కనే పెట్టేసా. ఈజీగా ఉంటుందిలే ఏముందబ్బా అన్నట్టు ఇలానే చేస్తూ ఉన్నా. ఎక్కడికన్నా హడావుడిగా వెళ్ళేటప్పుడు మాత్రం అవి కొంచెం తీస్తా. కొంచెం టైం ఉంది అన్నప్పుడు ఏముందిలే అన్నట్టు ఇట్లానే చేస్తూ ఉంటా. కానీ టైం ఉన్నా కూడా ఇలా కాకుండా ఈ కట్టర్ పెట్టి వాడుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. సో మీరేమంటారు? ఓకే, ఇదిగోండి. నాకైతే ఒక 5 మినిట్స్లో అయిపోయినాయి. నేను ఆ దొండకాయలకి 2 వైపులా ఉన్నది కట్ చేసి పెడుతుంటే మా అబ్బాయి టక 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 అనేసాడు. చక్కగా కర్రీకి రెడీ అయిపోయినాయి. సో మనం ఇంకా కర్రీ చేసేసుకొని తినేయటమే. ఆగండి, వీడియో అప్పుడే అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేయమాకండి. మా ఇంట్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఇందాక చూపించలేదు నేను. ఇవి కూడా కట్టర్సే, కాకపోతే ఇవి పొటాటో అవి స్లైసెస్ చేసి చేసుకోవడానికి. ఇవన్నీ అసలు నేను ఒక్కసారి కూడా వాడలేదండి. వీటిని నెక్స్ట్ వీడియోలో వాడినప్పుడు ఒకసారి వీడియో పెడతా.